దేశం హై స్పీడ్ రైళ్ల రాకపోకలకి సన్నద్ధం అవుతుంది. దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అమరావతికి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కావాలనేటువంటి ఒక ప్రతిపాదనని ఆయన కేంద్ర ప్రభుత్వానికి చేసినట్టుగా సమాచారం అవుతుంది. ఇప్పటికే రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎంపీలందరికీ కూడా క్లియర్ కట్ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈసారి నరేంద్ర మోడీ ఈ సంవత్సరంలో అమరావతి నుంచి బుల్లెట్ ట్రైన్కి శంకుస్థాపన చేయాల్సిందే, ఆ దిశగా పట్టుపట్టాల్సిందే అనే సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే కేంద్ర బడ్జెట్ మీద ఏపీ అనేక విధాలుగా ఆశలు పెట్టుకుంది. అమరావతి నుంచి బుల్లెట్ ట్రైన్కి అప్రూవల్ తీసుకురావాలనేది ఈ కీలకమైనటువంటి ప్రతిపాదన. గతంలో రైల్వేకి ప్రత్యేక బడ్జెట్ ఉన్నప్పుడు రైల్వేకి సంబంధించినటువంటి ఆశలు అంచనాలు అన్నీ కూడా సపరేట్గా ఉంటాయి. కానీ ఇప్పుడు మొత్తం బడ్జెట్ ఒకటే ఉంటుంది కాబట్టి రైల్వే బడ్జెట్, రైల్వేకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా ఆర్థిక మంత్రికే విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇండియన్ రైల్వేస్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ అనేది ఏర్పాటైంది. ఇది ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ని డెవలప్ చేస్తోంది. ఆల్మోస్ట్ 340 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తయినట్టుగా ఒక సమాచారం వస్తుంది. అదే క్రమంలో 2027 నాటికి, ఎందుకంటే ఇది గుజరాత్ సెక్షన్లో మొత్తం 520 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ హై స్పీడ్ రైల్ నిర్మాణం జరుగుతుంది. అంటే ముంబై టు అహ్మదాబాద్. అందులో ఎక్కువ పోర్షన్ 340 కిలోమీటర్ల పోర్షన్ ఒక్క గుజరాత్ రాష్ట్రంలోనే ఉంది. దానిలో 200 చిల్లర కిలోమీటర్లు మహారాష్ట్ర పరిధిలో ఉన్నాయి. ఎలివేటెడ్ కారిడార్ల రూపంలో, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బ్రాడ్ గేజ్ సిస్టమ్ కానీ మనకున్నటువంటి రైల్వే ట్రాక్ సిస్టమ్ ఈ హై స్పీడ్ని తట్టుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి గంటకి 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలిగేటువంటి బుల్లెట్ ట్రైన్ నడిచే విధంగా ఈ ట్రాక్స్ని డెవలప్ చేస్తున్నారు. మొదటి దశ ప్రారంభోత్సవం 2027 నాటికి, అది కూడా గుజరాత్ సెక్షన్లో మాత్రమే ప్రారంభం అయ్యేటువంటి అవకాశం ఉంది. 2028 నాటికి ముంబై వరకు ఈ రైలు విస్తరణ అనేది జరుగుతుంది. సో ఆ క్రమంలో చూసినప్పుడు వడోదర పరిధిలో చూస్తే కనుక వడోదర అలానే ముఖ్యమైనటువంటి ప్రాంతాలు, అంటే గుజరాత్లో ఉన్నటువంటి ప్రధాన నగరాలు, వీటన్నింటికి సంబంధించినటువంటి ఇది ఒక సూరత్ చేరుకోవాలంటే కేవలం 58 నిమిషాలు పడుతుంది. అలానే వడోదర చేరుకోవాలంటే గంట 32 నిమిషాలు పడుతుంది. ఇక అహ్మదాబాద్ చేరుకోవాలంటే కనుక మధ్యలో ఉన్నటువంటి సబర్మతి చేరుకోవాలంటే 2 గంటల 7 నిమిషాలు, అహ్మదాబాద్ చేరుకోవాలంటే మొత్తం 3 గంటల్లో 520 కిలోమీటర్ల ప్రయాణం కంప్లీట్ అవుతుంది అంచనా ప్రకారం. సో ఆంధ్రప్రదేశ్కి అమరావతికి కనెక్టివిటీ చేసేటువంటి క్రమంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఈ 3 మెట్రో నగరాలని కలుపుతూ అమరావతిని కనుక ఇంటిగ్రేట్ చేస్తే 4 మెట్రో నగరాల మధ్య ఒక చతుర్ముఖం ఏర్పడుతుంది. హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్కి మరింత ప్రయోజనం కలుగుతుందని చంద్రబాబు నాయుడు సౌత్ మొత్తం కూడా టోటల్ కనెక్ట్లోకి వస్తుందనేటువంటి ప్రతిపాదన చేశారు కేంద్ర ప్రభుత్వం దగ్గర. దీనికి సంబంధించి అమరావతి హై స్పీడ్ రైలుకి సంబంధించిన శంకుస్థాపన ఈ బడ్జెట్లో కనుక అలాట్మెంట్ జరిగితే, నిధుల అలాట్మెంట్ జరిగితే ఈ సంవత్సరమే దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన చేయించాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే 4 నుంచి 6 సంవత్సరాల పైగా సమయం పడుతుంది. గతంలో 2021లో ముంబైకి అహ్మదాబాద్కి సంబంధించినటువంటి హై స్పీడ్ రైల్ ప్రపోజల్ మొదలైంది, పనులు మొదలయ్యాయి. ప్రపోజల్ అంతకంటే 4 ఏళ్ల ముందర నుంచి కూడా నడుస్తుంది. కానీ పనులు మొదలైన తర్వాత ఇప్పుడు 2027లో గుజరాత్లో మొదటి హై స్పీడ్ రైలు నడిపేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ కొన్ని చోట్ల కారిడార్లు కంప్లీట్ అయిన చోట్ల పటిష్టత పరీక్షల కోసం హై స్పీడ్ రైల్ని ట్రయల్ రన్ కూడా చేస్తూ అధికారంటే పూర్తి రైలు కాకుండా ఆ స్పీడ్ తట్టుకునే విధంగా ట్రాక్ కానీ అలానే నాయిస్ ఫ్రీ జంక్షన్స్ కానీ ఆ వైడక్ట్లు కానీ తట్టుకుంటున్నాయా లేదా అనేటువంటి విషయంలో పరీక్షలు జరుగుతున్నట్టుగా కూడా రైల్వే శాఖ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా కొన్ని ట్వీట్లు చేశారు. సో ఈ నేపథ్యంలో ఒక 1.5-2 ఏళ్లలో హై స్పీడ్ రైలు ఇండియాలో రాబోతుంది కాబట్టి ఇప్పుడు అమరావతి నుంచి ఇనిషియేట్ చేస్తే 2029-30 నాటికి అమరావతి టు హైదరాబాద్, అమరావతి టు బెంగళూరు, అమరావతి టు చెన్నై అనేటువంటి కారిడార్లు డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన ఎంపీలందరికీ కూడా నిర్దిష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. ఈ బడ్జెట్లో ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కనుక సానుకూలంగా ఉంటే అమరావతి నుంచి హై స్పీడ్ రైలు కారిడార్కి సంబంధించి శంకుస్థాపన జరిగేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు నమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్ని ఒక బిజినెస్ గ్రోత్ సెంటర్గా మార్చాలంటే రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి టెక్నాలజీలు తీసి, ఎందుకంటే ఇప్పటికే ఒక 4 కారిడార్లని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది, ఫైనల్ అప్రూవల్ కూడా ఇచ్చింది. ఢిల్లీ టు అహ్మదాబాద్ కారిడార్ కావచ్చు, అలానే కలకత్తా వైపు వెళ్ళేటువంటి కారిడార్ కావచ్చు. ఇప్పుడు
ఇటువైపు నుంచి వచ్చేటువంటి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి కనెక్టివిటీని హైదరాబాద్, అమరావతి, చెన్నై ఒక లైన్, అలానే హైదరాబాద్, అమరావతి, బెంగళూరు ఇలా ఒక లైన్, ఇలా 3 ప్రతిపాదనలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి కొన్ని సూచనలు చేసినట్టుగా, విజ్ఞప్తులు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ బడ్జెట్ పైన చాలా అంచనాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి కేటాయింపులు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబోతుంది, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మెట్రో రైలుకి ఇప్పటికే క్లియరెన్స్ దక్కింది. డిపిఆర్ని 100% అమలు చేయడానికి కేంద్రం అసిస్ట్ చేయడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 100% కేంద్రమే ఇవ్వడానికి కూడా సుముఖంగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. హై స్పీడ్ రైలుకి సంబంధించినటువంటి విజ్ఞప్తిని కూడా ప్రధానమంత్రి మన్నిస్తే అతి త్వరలోనే సౌత్ ఇండియాలోనే ఫస్ట్ హై స్పీడ్ రైలు కారిడార్కి సంబంధించి శంకుస్థాపన జరిగే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది.